కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శ నియోజకవర్గంగా, పల్లెలు బాగుంటేనే పట్నం బాగుంటుంది, పల్లెలు బాగుంటే పబ్లిక్ మంచిగా ఉంటారు, పబ్లిక్ మంచిగా ఉంటేనే మన ప్రజాపాలన ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఆనందాన్ని గుండెల నిండా దాచుకోవాలి. ఎన్నికైన ప్రతి వాళ్ళు తమ తమ బాధ్యతల్ని మనస వాచ కర్మణ అంటారు, త్రికరణ శుద్ధిగా ఊరు కోసం, ఊరు వారి కోసం, అందరి కోసం ఒక్కరు నిలిచే వాళ్ళే నిజమైన ప్రజానాయకులు. కాబట్టి అందరి కోసం ఒకరు నిలిచి కొడంగల్ మొత్తం 8 మండలాలు: కొడంగల్, దౌలతాబాద్, దుద్యాల, బొమ్రాజ్పేట్, కోస్గి, గుండుమల్, మద్దూరు, కొత్తపల్లి. అన్ని మండలాలలో మన డ్యూటీలో ఉన్న పెద్ద సార్లు పోలీస్ ఆఫీసర్ చెప్తారు ఎట్లా నిలబడాలో. అట్లా నిలబడితే మనం అందరం కలిసి ఫోటో దిగొచ్చు. మళ్ళీ చూడడం కష్టం, తీసుకో. నాకు వెళ్ళి ఎవరినైనా అడిగాను, అడుగు సార్, జల్దీ పోమని అయిపోతుంది అక్కడ జయపడి సార్. గ్రామాలు గట్టిగుంటేనే నగరాలు కూడా మంచి నగిషీతో మెరుస్తాయి. పల్లెలు మన తల్లి దీవెన కావాలి, తల్లి గట్టిగుంటే ఇల్లు గట్టిగుంటుంది అన్నట్టు పల్లెలు గట్టిగుంటేనే పట్టణాలు గట్టిగుంటాయి. మరి మీకు అందరికీ తెలుసు, మొన్ననే మన సీఎం గారు నగర ప్రాంతము, తర్వాత నగరానికి దగ్గరుండే ప్రాంతము, పల్లె ప్రాంతాలు అంటే ఆకుపచ్చని ప్రాంతాలు, రూరల్ అగ్రికల్చర్ అన్నారు. అట్లా కోరు, ప్యూరు, రేరు, అదొక ప్యూర్ అంటే స్వచ్ఛమైన హృదయంతో తెలంగాణలోని ప్రతి మూల సమాన అభివృద్ధి చెందాలే, పల్లెలు సౌభాగ్యంతో విలసిల్లాలే, పచ్చదనం పల్లెల్లో నిండాలే అనే కాంక్షతో సాగుతున్న మన ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొడంగల్ మండలం లాస్ట్ ఇప్పుడు